హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్టయితే, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా! మనము తృప్తిపరచబడాలంటే మొట్టమొదటగా మనము ఆశ కలిగి ఉండాలి. ఈ రోజుల్లో మనం చాలా మందిని చూసినట్టయితే వారికి ఎటువంటి ఆశ ఉండదండి. వారి జీవితంలో ఎటువంటి గోల్స్ అనేవి ఉండదు. అది రీచ్ కావాలి అని చెప్పి ఎలాంటి ఆలోచనలు పెట్టుకునే వారిగా, ఆశలు పెట్టుకునే వారిగా ఉండరు. ఎప్పుడు బద్ధకంగా ఉండే వారిగా ఉంటారు. అటువంటి వారి జీవితంలో వారు దేవుని కార్యం చూడలేరండి. కానీ ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారు తృప్తిపరచబడతారు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము వేటిపైన ఆశ పెట్టుకోవాలంటే దేవుని వాక్యం పైన ఆశ పెట్టుకునే వారిగా ఉండాలి. మనము మారు మనసు కలిగి దేవుని ప్రసన్నతను చూడాలని చెప్పి ఆశ కలిగి ఉండాలి. స్వార్థ ప్రకటించాలని చెప్పి ఆశ కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనకి ఇలాంటి ఆశ కలిగి మనం ఎప్పుడైతే ముందుకు వెళ్ళే వారిగా ఉంటామో అప్పుడు దేవుడు మన ఆశను చూసి మన జీవితంలో మేలుతో మనల్ని తృప్తిపరిచే వాడిగా ఉంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.